హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయలు కాసాయి మా గార్డెన్లో. లేత టీ, చాలా లేత టీ చూడండి. కోతులు అయితే చూడలేదు, లేకుండా ఉంటే ఇవి కూడా కోసేసిండు, పీకేసి తినేస్తాయి కోతులు. అందుకే కంప పెట్టినాము. ఈ కంప వల్ల కాయలు అయితే ఉన్నాయి, లేకుండా పిందులే తినేసేటి కోతులు. చూడండి ఇక్కడ చూడండి, చాలా పెద్ద కాయ ఒకటి ఉంది. కంప ఎక్కువగా పెట్టాము, కోతుల దెబ్బకి తట్టుకోలేక కంప ఎక్కువగా పెట్టాము. చాలా పిందులన్నీ తినేసాయి, చాలా చిన్న చిన్న పిందుల్ని తినేస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఇది పింది, దీన్ని పీకేసి తినేస్తూ ఉన్నాయి కోతులు. ఇక్కడ చూడండి, ఒకటి పెద్దదిగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా బాగున్నాయి. పందిరేసే తలికే, కిందికి దిగే తలికే కాయ భలే అందంగా ఉంది చూసేదానికి. వైపు నుంచి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో. పందిలికి ఈ విధంగా కాయ దిగితే కిందికి చాలా బాగుంటుంది చూసేదానికి. ఇక్కడ ఉన్నాయి పిందులు, కోసేటప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను చూడండి. ఇలా అందించాము. ఇది సొరకాయ. సొరకాయ చెట్లు మళ్ళీ బేరు చెట్టు కూడా ఉంది. ఇది వచ్చి బేరు చెట్టు, ఇది వచ్చి సొరకాయ. ఇది కూడా పిందులు ఉన్నాయి బీరకాయలు. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి దారం కట్టాము. సో దారం అమ్మిడి అల్లిచ్చాను. సో దారం అమ్మిడి అల్లిచ్చి చూడండి ఎలా ఉన్నాయో. దారం అమ్మిడే వచ్చాయి కాయలు. చూడండి చాలా బాగా వచ్చాయి కాయలు. చూడాలి, ఇవి కన్నా కోతులు కన్నా చురకను ఉంటే బాగుంటుంది. ఈ కాయ కోతులు కన్నా చూసాయంటే ఇవి కూడా తినేస్తాయి. ఇది చూడండి, రివర్స్ వచ్చింది కాయ. ఇక్కడి నుంచి వచ్చి ఇలా పైకి వెళ్ళింది. చూద్దాం, కోసేటప్పుడు మళ్ళీ చేస్తాను వీడియో. బాయ్. మా గార్డెన్లో వచ్చి కోతులు పడ్డాయి. సో అవి చూడండి బీరకాయలు ఎలా తినేసాయో చూడండి. వంకాయ కూడా పెరిగేసినాయి, పిచ్చి పిచ్చిగా ఉరికేసాయి అన్నీ బీరకాయలు. ఇక్కడ వచ్చి 2 కాయలు ఉన్నాయి మార్నింగ్. ఇప్పుడు వీడియో వచ్చి ఈవినింగ్ షూట్ చేస్తున్నాను. సో సేమ్ డే 2 కాయలు తినేసాయి. ఇక్కడ యాక్చువల్గా చూడండి, కనిపిస్తుంది మీకు ఇక్కడ. సో దీన్ని కూడా తినేసాయి. ఇది మరి నేను లోపలికి ఆకు లోపల పెట్టాను, అయినప్పటికీ కోతులు తినేసాయి. ఇది కొద్దిగా పైకి అప్పటికి ఎగదీసాము, చాలా పైకి. అయినప్పటికీ కోతుల దెబ్బకి ఏమి లేకుండా అన్నీ తినేసాయి. ఇక్కడ చూడండి, ఇది తినేసింది. చూడండి ఎలా తినేసాయి. ఇక్కడ వచ్చి చూడండి, అన్నీ కోతి చేస్తాలు అంటారు కదా, ఆ మాదిరిగా వచ్చి పిచ్చిగా అన్నీ పెరిగేసినాయి. ఈ వీడియోని కనుక మీరు గమనించారంటే మార్నింగ్ వచ్చి ఇక్కడ 4-5 కాయలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి 4-5 కాయలు. ఇక్కడ చూడండి అన్నీ పెరిగేసాయి. షట్,
భలే బాధ వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా. ఈ కోతులు అసలు ఏం ఉండడం లేదు అసలు. ఎంత కంప పెట్టినా కూడా మార్నింగ్ అన్నా కాయలు కోసేసి ఉంటే సరిపోయింది. లేత కాయలు కదా ఎందుకు కోయాలి అనుకుంటా ఉన్నాను. బట్ థింగ్ ఏంటంటే వచ్చి సాయంత్రం వచ్చి తలికే కోసేసాయి ఫ్రెండ్స్. చూడండి చాలా బాధ వస్తుంది ఫ్రెండ్స్. ఒకటే ఒక కాయ ఉంది ఫ్రెండ్స్ లోపల. ఎందుకంటే ఇది ఆకు లోపల ప్లస్ కంపు పెట్టాము, అదొక్క కాయ ఉంది ఫ్రెండ్స్. ఇంకేమి లేవు, అన్నీ పెరిగేసినాయి పిందులతో సహా. ఇవి చూడండి ఎలా కురికేస్తున్నాయి కోతులు. ఇవన్నీ కోతులు అన్నీ పెరిగేసినట్టు. ఇక్కడ వచ్చి ఈ పేరు చెట్టుకి 2 ఉన్నాయి. ఇక్కడ ఇవి కూడా పెరిగేసాయి. ఎంత కంపున్నా కూడా వాటికి అసలు అడ్డు ఆపు లేకుండా పెరిగేసాయి. ఎట్లా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది. అవి ఎట్లా వాటికి కనిపించలా. ప్లస్ ఏం పెట్టామంటే కంపు ఉంది, ఇక్కడ కంపు పెట్టినాం అదే పనిగా. అందువల్ల ఈ 2 మిస్ అయిపోయినాయి.